రావు గారు కుమారుడుగా కాదు, చలపతిరావు గారు కుమారుడుగా ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్. బట్ మాధవ్ ఈజ్ ఎన్ రియల్ లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అనేక విధానాలైనటువంటి ఆలోచన కలిగినటువంటి, ఆ ఆలోచనలో చాలా డిగ్నిటీ ఉంటుంది, ఆ ఆలోచనలో చాలా ఆలోచన విధానం ఉంటుంది, ఆ ఆలోచనలో ఒక బాణి ఉంటుంది, ఒక వాణి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అధ్యక్షుడిగా మనం అందరం కూడా గమనిస్తాం. ఇవన్నీ నేను ఇంటర్నల్గా గమనించినటువంటి విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకువెళ్ళడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయడానికి అవకాశాలు లేనే లేవు. నేను కౌన్సిల్లో వారితో కలిసి ఉన్నాను. కౌన్సిల్లో ఆయన విధానం, ఆయన మాట్లాడే ధోరణి, ఆయన స్టడీ చేసేటువంటి అంశాలు, తప్పకుండా మాధవ్కి అనేక అంశాల్లో అర్హుడు అనేటువంటి విషయంలో మనం ఈవేళ ఈ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడంటే తనకి పూర్తి స్థాయి ఉన్నటువంటి నాయకుడని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని కమ్యూనికేషన్స్ ఉండొచ్చు, కొన్ని వీక్ పాయింట్స్ ఉండొచ్చు. అంటే కొన్ని వాళ్ళకున్నటువంటి స్థాయిలో కొన్ని రకరకాల క్వాలిఫికేషన్లో తక్కువ ఉండొచ్చు, కానీ తన దగ్గర అన్నీ ఉన్నాయి. ఈవేళ మనకు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది మన కార్యకర్తకి హృదయపూర్వకమైనటువంటి స్వాభిమానమైనటువంటి అభినందనలు వాళ్ళు కోరుకుంటున్నారు. 175 అసెంబ్లీల్లో మన కార్యకర్తల యొక్క, మన కూటమి దగ్గర నుంచి ఆదరణ కోరుకుంటున్నారు. నాకు అప్పుడప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చాలా కాలం నుంచి ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి, నేనైతే మీ పార్టీ నుంచి బయటికి తీసేసేవాడిని అని ఒక ఎమ్మెల్యే అన్నాడు, నా ముందు మాట్లాడాడు. చాలా ఘోరమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎవరైనా అలాంటి భాషతో మాట్లాడారంటే ఇది భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆర్డినరీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటికల్ పార్టీ. ఈ దేశం యొక్క దశల్ని మార్చాలనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేసే, మొక్కవు అనే అభిమానంతో పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీంట్లో అందరినీ కలుపుకు వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని ఆలోచన విధానాన్ని మిళితం చేసేటువంటి భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్ననే ఒకటి చూసాం, శాటిలైట్ నుంచి అద్భుతమైనటువంటి ప్రయోగాలు, 55 మిసైల్ లాంటివి శాటిలైట్ నుంచే అమెరికాను కూడా కొట్టేటువంటి ఆలోచన విధానాన్ని మోడీ ఇవాళ నిర్మాణం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆర్డినరీ పార్టీ. కార్యకర్త కూడా అలాంటి వాడే. భారతీయ జనతా పార్టీని నమ్మి అనేకమైన సంవత్సరాలుగా ఈ పార్టీలో నేను ఎమ్మెల్యేని కాదు, ఈ పార్టీలో పంచాయతీ బోర్డు మెంబర్ని కాదు అని తన జీవితాన్ని 30, 40, 50 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి కార్యకర్తలు నేను గమనిస్తూ ఉన్నా. మనం అందరం ఏ విధంగానూ కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. మనం అందరం కూడా అన్ని ఆలోచనలతో ఈ సంస్థను ఎన్నుకున్నాం, ఈ ఇన్స్టిట్యూషన్ ఎన్నుకున్నాం. భారతీయ జనతా పార్టీ అనేది ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. దీంట్లో పనిచేసినప్పుడు కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, అన్నీ గమనిస్తూ ఉండాలి. మనకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికైనా ఈ పార్టీ ఏ రాష్ట్రాన్ని అధికారంలోకి రాకుండా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి భారతీయ జనతా పార్టీ హిస్టరీలో లేదు, డిక్షనరీలో లేదు. టైం పడుతుందంటే ఇలాంటి విశ్వాసాన్ని, ఇలాంటి ఆలోచనని, ఇలాంటి అంశాల్ని, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేటువంటి ప్రేరణని వేదిక మీద ఉన్న పెద్దల నుంచి, అలానే మాధవ్ గారి దగ్గర నుంచి కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.
ధన్యవాదాలు సార్. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖల సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు